హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోని అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి రోడ్ మ్యాప్ టు లెర్న్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి రోడ్ మ్యాప్ అనేది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇన్ఫర్మేషన్ అనేది వాల్యుబుల్ కనిపిస్తాయి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. జావా స్క్రిప్ట్ కన్నా ముందు బేసిక్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకోవాలండి. సో HTML గురించి, CSS గురించి అయితే తెలుసుకోవాలి. సో లెర్న్ ద స్ట్రక్చర్ ఆఫ్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీరైతే ఫస్ట్ నేర్చుకోవాలండి. సో HTML గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వెబ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఈ HTML అనేది యూజ్ చేస్తామండి. మనం HTML ఒక బేసిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. అండ్ HTML యూజ్ చేసే ఎలిమెంట్స్ గురించి, అండ్ HTML కామన్ ట్యాగ్స్ గురించి, అట్రిబ్యూట్స్ గురించి. సో ఇలా HTML ఒక బేసిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత CSS గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. CSS అనేది వెబ్ పేజెస్ని స్టైలింగ్ చేయడానికి అయితే CSS అనేది యూజ్ చేస్తారండి. సో ఇట్ అలౌస్ యూ టు కంట్రోల్ ద అపియరెన్స్ ఆఫ్ HTML ఎలిమెంట్స్. సో HTML ఎలిమెంట్స్ని ఇది కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం స్టైలింగ్ చేస్తుంది అనమాట. సో ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసిన తర్వాత CSSలోని సెక్టర్స్ గురించి అయితే నేర్చుకోవాల్సి ఉంటుందండి. అండ్ CSS బాక్స్ మోడల్ గురించి, అట్ ద సేమ్ టైం కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఫాంట్స్ అండ్ టెక్స్ట్ స్టైలింగ్, రెస్పాన్సివ్ డిజైన్ గురించి, అండ్ ఫ్లెక్స్ బాక్సెస్ గురించి, గ్రిడ్ గురించి. సో ఇది మెయిన్ టాపిక్స్ అనమాట. సో ఈ టాపిక్స్ అన్ని కూడా CSS లో మీరైతే కవర్ చేయాలండి. సో HTML అండ్ CSS కంప్లీట్ చేయడానికి, ఈ టాపిక్స్ అన్ని కూడా కంప్లీట్ చేయడానికి 1 వీక్ సరిపోతుందండి. సో వన్స్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మీరు జావా స్క్రిప్ట్ లోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో జావా స్క్రిప్ట్ లోని ఏ టాపిక్స్ కవర్ చేయాలంటే, ఫస్ట్ అయితే జావా స్క్రిప్ట్ లోని ఇంట్రడక్షన్ గురించి అయితే తెలుసుకోవాలండి. జావా స్క్రిప్ట్ లోని వేరియబుల్స్ గురించి, డేటా టైప్స్ గురించి, అండ్ ఆపరేటర్స్ గురించి. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా సరే ఈ వేరియబుల్స్, డేటా టైప్స్ అండ్ ఆపరేటర్స్ అనేవి ఫండమెంటల్ టాపిక్స్ అండి. సో ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క ఫండమెంటల్ టాపిక్స్ ఇవన్నీ కూడా. బట్ కొంచెం సింటాక్స్ అవి వేరుగా ఉంటాయి. సో వేరియబుల్స్ అనేవి ఏంటి, సో వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటి, లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, అండ్ జావా స్క్రిప్ట్ లోని వేరియబుల్స్ మనం ఏ కేసెస్ ని యూజ్ చేయాలి. సో ఇలా వేరియబుల్స్ గురించి అయితే తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ డేటా టైప్స్ వచ్చేసరికి ఇంటీజర్, ఫ్లోట్, బూలియన్ వాల్యూస్, సెట్స్, డిక్షనరీస్. సో ఇలా డేటా టైప్స్ గురించి అయితే తెలుసుకోవాల్సి ఉంటుందండి. అండ్ ఆపరేటర్స్ గురించి, ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్. సో ఇలా ఆపరేటర్స్ గురించి అయితే తెలుసుకోవాలి. అండ్ కంట్రోల్ ఫ్లో అండ్ లూప్స్ గురించి, ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్ గురించి, అండ్ ఒక ప్రోగ్రామ్ కంట్రోల్ ఫ్లో ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా ఇంట్రడక్షన్ లోకి వస్తాయండి. ఫండమెంటల్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో వన్స్ ఈ టాపిక్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత, సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టాపిక్స్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ గురించి, అలాగే ఆబ్జెక్ట్స్ గురించి అండి. సో జావా స్క్రిప్ట్ లోనే ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయి, అండ్ ఫంక్షన్ కాలింగ్ ఎలా చేస్తాం, సో ఇలా ప్రతిదీ నేర్చుకోవాల్సి ఉంటుందండి. లెర్న్ హౌ టు క్రియేట్ ఫంక్షన్స్ అండ్ వర్క్ విత్ ఆబ్జెక్ట్స్. సో శాంపిల్ ఎగ్జాంపుల్ అనేది మీరు డిస్ప్లే పైన చూడొచ్చు. సో వన్స్ ఈ టాపిక్ కంప్లీట్ అయిన తర్వాత DOM మ్యానిపులేషన్ గురించి అయితే తెలుసుకోవాలండి. ఒక వెబ్ పేజ్ అనేది డైనమికల్ గా అప్డేట్ అవ్వాలంటే మనం ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ తో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి. సో అండర్స్టాండ్ హౌ టు ఇంటరాక్ట్ విత్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ టు డైనమికల్ అప్డేట్ వెబ్ పేజెస్. సో డైనమికల్ గా వెబ్ పేజెస్ అప్డేట్ అవ్వడానికి ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఈ DOM మ్యానిపులేషన్ గురించి అయితే తెలుసుకోవాలండి. అండ్ నెక్స్ట్ స్టెప్ లో మీరు ఈవెంట్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. హ్యాండిల్ యూజర్ ఇంటరాక్షన్ విత్ ఈవెంట్స్ అండ్ కాల్ బ్యాక్స్. సో సింపుల్ గా చెప్పాలంటే, సో HTML ఫైల్లో మీరు ఒక బటన్ అనేది క్రియేట్ చేస్తారు. సో బటన్ ఏం చేస్తుందండి, ఏదైనా ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేయాలనుకుంటే ఈ బటన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తామండి, హ్యాండిల్ క్లిక్ అని చెప్పి. సో మనం బటన్ క్లిక్ చేసిన ప్రతిసారి కూడా మనకు ఒక అలర్ట్ అనేది వచ్చేలాగా మనం ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. సో అలాగే మనం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని చెప్పేసి, సో ఒక రిఫరెన్స్ అండి. సో బటన్ ఎలిమెంట్ కి ఒక రిఫరెన్స్ అనేది మనం సెండ్ చేయొచ్చు. సో మనం క్లిక్ చేసిన ప్రతిసారి కూడా ఈ ఫంక్షన్ కాల్ అయ్యేలాగా. అండ్ ఆ తర్వాత అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ గురించి అయితే నేర్చుకోవాలండి. సో లెర్న్ అబౌట్ కాల్ బ్యాక్స్, ప్రామిసెస్. సో ఇలా అసింక్రోనస్ జావా స్క్రిప్ట్ లో మనకి కాల్ బ్యాక్స్ అండ్ ప్రామిసెస్ ఉంటాయి. ఈ టాపిక్స్ గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ API కాల్స్ గురించి, అండర్స్టాండ్ హౌ టు మేక్ అసింక్రోనస్ రిక్వెస్ట్ టు సర్వర్ అండ్ వర్క్ విత్ APIs. సో APIs అంటే మీకు ఐడియా ఉంది కదండి. సో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ మేనేజ్ చేయడానికి మనం ఏదైనా ఒక APIs అనేవి క్రియేట్ చేస్తాం. సో అలాగే API కాల్స్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే క్రియేట్ కూడా చేయొచ్చు అండి. అండ్ ES6 అండ్ మోడర్న్ జావా స్క్రిప్ట్. సో మోడర్న్ జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్స్ బదులు యారో ఫంక్షన్స్ అనేవి యూజ్ చేస్తారండి. ఎక్స్ప్లోర్ న్యూ ఫీచర్స్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ECMA స్క్రిప్ట్ ES6 అండ్ బియాండ్.
లైక్ యారో ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ డిస్ట్రక్టింగ్. సో ప్రీవియస్గా మీరు చూసుకుంటే ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అదే మోడర్న్ జావా స్క్రిప్ట్లో మనకి ఆ ఫంక్షన్స్ అనేవి యారో ఫంక్షన్స్గా చేంజ్ చేశారన్నమాట. సో యారో ఫంక్షన్స్, క్లాసెస్ అండ్ డిస్ట్రక్టింగ్ గురించి సో జావా స్క్రిప్ట్లోని ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేయాలండి. వన్స్ ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసిన తర్వాత మీరు ఏదైనా ఫ్రేమ్వర్క్ లైబ్రరీ గురించి అయితే నేర్చుకోవాల్సి వస్తుంది. సో ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను జావా స్క్రిప్ట్ ఒక ఫ్రేమ్వర్క్స్ గురించి అండ్ లైబ్రరీస్ గురించి, రియాక్ట్, యాంగులర్, వ్యూజేస్. సో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ సర్వర్ సైడ్ మీరు వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటే Node.js. సో ఇలా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకుంటూ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీరు జావా స్క్రిప్ట్ అనేది ఒక 45 to 60 డేస్లో మీరైతే కంప్లీట్ చేయొచ్చండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెసెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారండి, మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది, అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్ గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.